మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళ సులభంగా దొరికేటువంటి లోన్ ఏమిటంటే గోల్డ్ లోనే. వేరే ఏ రకమైన లోన్లు కావాలన్నా గ్యారంటీలు, కొలాటరల్ సెక్యూరిటీసు, రకరకాలైనటువంటి మీ క్రెడిట్ యొక్క పొజిషన్ ఏమిటి, క్రెడిట్ స్కోర్ ఎంత, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాయి బ్యాంకులు. మీ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకనే, దానికి భవిష్యత్తు ఉందా లేదని నిర్ణయించుకున్న తర్వాతనే లోన్స్ మంజూరు చేస్తాయి. కానీ గోల్డ్ లోన్ విషయంలో ఇవేవీ లేకుండానే సులభంగా, సత్వరంగా, నిమిషాల వ్యవధిలో డబ్బులు చేతికొచ్చే అవకాశం గోల్డ్ లోనే. అయితే ఈ మధ్య కొన్ని ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ కూడా దీని మీద పెట్టింది. అది 2,50,000 కన్నా ఎక్కువగా మీరు గోల్డ్ లోన్ తీసుకున్నట్టయితే మీరు కొన్ని వివరాలు బ్యాంకుకు సమర్పించక తప్పదు. వాటిలో మీ అకౌంట్ డీటెయిల్స్, ఎంతకాలం నుంచి సాగిస్తున్నారు, చెక్కులు ఏమైనా రిటర్న్ అయినాయా, లోన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, అవి సక్రమంగా కడుతున్నారా, ఇలాంటివన్నీ పరిశీలన చేసిన తర్వాతనే మీరు గోల్డ్ లోన్ సులభంగా కట్టగలరు, మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపణ అయిన తర్వాతనే 2.5 లక్షలకు పైగా ఉండేటువంటి అకౌంట్స్ని మీకు ప్రాసెస్ చేస్తారు. కానీ 2.5 లక్షల లోపల ఉండే లోన్కి ఇవేమీ లేకుండా సులభంగా నిమిషాల వ్యవధిలో మీకు డబ్బులు ఇచ్చి పంపిస్తారు. వీటిలో కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నడిపేటువంటి కొన్ని గోల్డ్ లోన్ సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి. వడ్డీ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకమైనటువంటి వడ్డీ రేటు అనుసరిస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ యొక్క వడ్డీ రేట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు ముందు లోన్ తీసుకునే ముందర కొన్ని ఎంక్వైరీస్ చేసి ఏ బ్యాంకులో తక్కువగా మీకు వడ్డీ రేటు పడుతుందో మీరు తెలుసుకోవాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో మీరు ఒక 15 రోజులకు, నెల రోజులకు, 20 రోజులకు తీసుకున్నట్టయితే రూపాయి వడ్డీ లోపలే ఇస్తామని చెప్తారు. కానీ అది ఒక్క రోజు లేట్ అయినా మీ దగ్గర విపరీతమైన డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సకాలంలో సక్రమంగా చెప్పిన టైంకు చెల్లించగలిగే అవకాశాలు మీకు ఉన్నాయా? ఒకవేళ మీరు అనుకున్నటువంటి అవకాశం ఏదైనా మీ చేజారిపోతే మీరు మరి ఇంకో రకమైన పద్ధతిలో అయినా సరే ఆ డబ్బు తీసుకొచ్చి కట్టగలరా అని 1-10 సార్లు ఆలోచించుకునే మీరు నిర్దిష్ట కాల పరిమితిని నిర్ణయించుకోవాలి. అంటే లోన్ పీరియడ్ ఎంత, అది 1 నెల లేక సంవత్సరమా లేక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైమా అనేది నిర్ణయించుకొని, సహజంగా 1 ఇయర్కే ఇప్పుడు లోన్స్ ఇస్తున్నారు. 1 ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎంత పీరియడ్ అనేది డిసైడ్ చేసుకొని ఆ పీరియడ్లో మీరు ఖచ్చితంగా కట్టగలనుకుంటే దాన్ని బట్టి వడ్డీ రేటు ఏం ఆఫర్ చేస్తున్నారో తెలుసుకొని దాని ప్రకారం మీరు లోన్ తీసుకున్నట్టయితే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది, పెనాల్టీలు పడతాయి, లేట్ ఫీజులు పడతాయి, రకరకాలుగా డబ్బు మీ దగ్గర అధికంగా వసూలు చేసే అవకాశం ఉంది. రెండోది, మీరు చెప్పిన టైంకి ఒకవేళ తీసుకోకపోతే డబ్బు వెనక్కి గట్టి తీసుకోకపోయినట్టయితే ఆటోమేటిక్గా దీనికి సంబంధించినటువంటి లోను మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వేలం వేసి మీ బంగారాన్ని వేరే వాళ్ళకి అమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకటి, మీరు చెప్పిన కాలపరిమితి లోపల సకాలంలో మంత్లీ ఇన్స్టాల్మెంటో లేకపోతే 1 ఇయర్కో 6 మంత్స్కో మీరు అయితే పీరియడ్ పెట్టారో ఆ పీరియడ్ ప్రకారంగా కరెక్ట్ టైంలో మీరు పేమెంట్ చేసినట్టయితేనే మీ బంగారం సేఫ్టీగా మీకు వస్తుంది. లేకపోతే మీ బంగారం చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు వచ్చే ఆదాయంలో మనం ఇది చెల్లుబాటు చేయగలుగుతామా? ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మనం ఆదాయం నుంచి మనం సేవ్ చేసి మనం దీన్ని తీసుకోకపోయినట్టయితే, బంగారం వెనక్కి తీసుకోకపోయినట్టయితే ఇంకొక మార్గం ఏదైతే మనకు ఇంకా ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి మనం అది చెల్లించడానికి అవకాశం ఉందా? ఇవి 1కి 10 సార్లు ఆలోచించుకున్నాక ఆ సోర్సును బట్టి మీరు టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం లోపల చెల్లిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఆ టైం లోపల మీరు ఇన్ టైం లోపల చెల్లించినట్టయితే మీకు ఆటోమేటిక్గా బంగారం సేఫ్గా వస్తుంది. లేకపోతే మీ బంగారం మీకు దక్కే అవకాశాలు ఉండవు. భారతదేశం లోపల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లో కానీ బ్యాంకింగ్ ఫైనాన్స్లో కానీ బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్న దాంట్లో సుమారుగా 23% లోన్లు వెనక్కి కట్టలేక వేలం పాట లోపల బంగారాన్ని కోల్పోయిన సంఘటనలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో పోతుంది కాబట్టి దాంట్లో మనం ఉన్నావా లేదని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు బంగారం పెట్టినప్పుడు మీకు వచ్చేది ఎంత అంటే దాంట్లో మ్యాక్సిమం 50% నుంచి 75% వరకు మాత్రమే మీకు ఇస్తారు. అంటే రేటు ఏదైతే ఉందో, ఇవాళ రేట్ అయితే ఉందో ఆ రేట్లో మీకు రావాల్సిన డబ్బు మొత్తంలో బంగారాన్ని లెక్కగట్టి మ్యాక్సిమం 75%, 50% నుంచి 75% మధ్యలో ఉంటుంది. అది మీ మీద ఉండే నమ్మకాలను బట్టి, బ్యాంకుకు మీకు మధ్య ఉండే విశ్వాసాలను బట్టి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇంకోటి, మీరు ఏ బంగారాన్ని అయితే పెడుతున్నారో దాని ఫోటోలు తీసి పెట్టుకోవడం చాలా అవసరం. ఈ మధ్య ముత్తూట్ ఫైనాన్స్ లాంటి
లేక ఇంకా రకరకాల ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో నిల్వ చేసిన బంగారాన్ని దాంట్లో ఉండే ఎంప్లాయీసే చోరీ చేయడం జరిగింది. ఇది పోలీస్ కేసుల దాకా వెళ్ళింది. వాళ్ళు ఏదో ఒకటి దొరికిన బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అలా చాలామంది నష్టపోయే ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ఏ బంగారాన్ని అయితే పెడుతున్నారో అది హాల్మార్క్ బంగారం అయి గతంలోనే హాల్మార్క్ చేయించింది అయితే దాని నెంబర్తో సహా మీ దగ్గర రెసిప్ట్ కంపల్సరీగా ఉండాలి. రెండో, దాన్ని ఫోటో తీసి పెట్టుకొని మీరు జాగ్రత్త పట్టినట్టయితే దాని మీద సిగ్నేచర్ కూడా, బ్యాంకు వాళ్ళ సిగ్నేచర్ కూడా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఏదైనా తేడా వచ్చినా ఆ నగని మీరు ఇవ్వడానికి, పూర్తిగా పొందడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోకపోయినట్టయితే చాలా కష్టం అవుతుంది. చాలా దగ్గర మోసాలు జరుగుతున్నాయి. పెట్టిన బంగారం వెనక్కి రాకుండా దాని బదులుగా ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 24 క్యారెట్ల బంగారమా, 22 క్యారెట్ల బంగారమా, 18 క్యారెట్లు అనే మీరు క్యారెట్స్ కూడా మీరు డిసైడ్ చేయాలి. సహజంగా నగలకు ఉండేటువంటి క్యారెట్ 22 క్యారెట్స్ బంగారం ఉంటుంది. లేదా బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో పెట్టేటువంటి ఏదైతే ఉన్నాయో అది మొత్తం టోటల్గా 24 క్యారెట్స్ బంగారం ఉంటుంది. నాణ్యాల రూపంలో పెట్టిన 24 క్యారెట్స్ బంగారం ఉంటుంది. కాబట్టి ఏ బంగారాన్ని మీరు పెడుతున్నారు, ఏ క్యారెట్ బంగారాన్ని పెడుతున్నారు, ఏ నగలు మీరు పెడుతున్నారు అనేది స్పష్టంగా మీ దగ్గర ఆధారం లేకపోయినట్టయితే రేపొద్దున మీరు వెనక్కు పొందేటువంటి దాంట్లో తేడా ఉంటుంది. ఉదాహరణకు ఒక నగ పెట్టారనుకోండి, ఆ నగ మీద ఇంకో నగ ఇచ్చారు. ఈ ఇచ్చిన నగ లోపల ఎక్కువ మీకు రాళ్ళు ఉన్నాయి, బంగారం తక్కువ ఉంది, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మీరు ఎక్కువ నష్టపోతారు. కాబట్టి ఊరికే టోకీగా జ్ఞాపకం పెట్టుకుని నేను నెక్లెస్ పెట్టానండి, ఇలాంటి నెక్లెస్ అట్లా నాకు చెప్పడం కూడా ఆ నెక్లెస్ ఎలా ఉంటుందో ఫోటో తీసి ముందుగా పెట్టుకున్నట్టయితే ఆ ఫోటోని ప్రింట్ చేసి దాని మీద మీరు బ్యాంకు వాళ్ళ సిగ్నేచర్ కూడా తీసుకున్నట్టయితే మీకు భద్రతలో ఉంటుంది. మీ నగ మీకు భద్రంగా వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ నగ బదులు వేరే ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు కేసు ఫైల్ చేసినట్టయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దాన్ని భద్రంగా మీకు అప్పచెప్పించి ఏర్పాటు కూడా చేస్తారు. లేదా అంత విలువైన బంగారంలో మీరు చేతికిస్తారు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా, ఎక్కడ పడితే అక్కడ వడ్డీ గురించి తెలుసుకోకుండా, పెనాల్టీల గురించి విషయం తెలుసుకోకుండా సడన్గా వెళ్ళి బంగారం పెట్టేసేసి డబ్బులు తీసుకొచ్చుకోవాలని ఆతత్తులు ఇవి గమనించకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి మీ బంగారాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ 1-10 సార్లు ఆలోచించి తీసుకునేటువంటి నగ గురించి తను ఏదైతే పెడుతుందో బ్యాంకు లోపల లోన్ నిమిత్తం పెట్టేటువంటి బంగారాన్ని పదిలంగా చెప్పినటువంటి జాగ్రత్తలని తీసుకొని పెట్టినట్టయితే బంగారం వెనక్కి క్షేమంగా వస్తుంది. అలాగే లోన్ కూడా సకాలంలో చెల్లించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మరొకసారి అవసరం ఉన్నప్పుడు కూడా బంగారు తాకట్టు పెట్టి లోన్ పొందే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మీ నగలు మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. వడ్డీలు అనవసరంగా ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, పెనాల్టీలు ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచించకుండా, ఎంక్వైరీ చేయకుండా సడన్గా వెళ్ళి లోన్లు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దని, బంగారు లోన్లు తద్వారా నష్టం ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి, శాశ్వతంగా బంగారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.